ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నానంటే చూడండి, పాలని ఇలా చిలుకుతున్నా. ఎందుకంటే వెన్న తీయడానికి కాదు, పాలు తోడేయడానికి. మాకు 3 days ఇక్కడ వింటర్ స్టోమ్ ఉందంట, స్నో స్టోమ్. దానికి కొద్ది వార్నింగ్స్ వచ్చాయి, కరెంట్ కూడా ఉంటుందో ఉండదో అనేసి. ఫుడ్ అవన్నీ ముందే ప్రిపేర్ చేసుకోండి అన్నట్టు వచ్చాయి. దానికి నేను 3 days మళ్ళీ చలికి పాలు తోడుకో కదా, అందుకనేసి ఒక 1 liter మిల్క్ని ఒకేసారి తోడేద్దామనేసి ఇలా చిలికి తోడేస్తే మంచిగా వస్తుంది. ఎలా అంటే చూపిస్తాను మీకు. ఇలా మనము చిల్లుకొని దీంట్లో మనము పెరుగు, మంచి పెరుగు, తీయటి పెరుగు ఒకటి నేను చూపిస్తున్నాను. ఈ పెరుగు తీసి దీంట్లో వేసేసుకోవాలి. వాటర్ కూడా వేసుకోండి వీలైనంత. దాన్ని మంచిగా చిలుపుకోవాలి, మొత్తం కలిపేసుకోవాలి. ఇది వేడిగానే ఉండాలి, చల్లగా అవ్వద్దు, గోరువెచ్చగా అస్సలే అవ్వద్దు. అట్లా వేసి ఇక మనకు పాలు తోడుకోవు. అందుకనేసి వేడి మీదనే మనము ఇలా తోడు వేసేసుకోవాలి. తోడు వేసేసుకొని దీన్ని నేను ఓవెన్లో పెడతాను. లైట్ వేసి పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా పెరుగు అనేది పాడవకుండా, అంటే టేస్ట్ చేంజ్ అవ్వకుండా మంచిగా తీయగా తోడుకుంటుంది. ఎలా అంటే చూపిస్తాను మీకు. ఇలాంటి మంచి ప్లేట్ తీసుకోండి, గాలిపోకుండా ఇలా ఫిట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఓవెన్లో పెట్టాలి అన్నమాట. ఇప్పుడు ఇది తీసుకొని, ఇది ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి కూడా పులవదు కదా, అందుకనేసి ఇలానే నేను పెడతాను. ఇలా పెట్టేసి లైట్ ఆన్లోనే ఉంచాలి. మీకు 12 hours వరకు నైట్ మొత్తం మంచిగా తోడుకుంటుంది. ఇలా నా టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.